జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టి ఆయన గుండెల మీద 100 కేజీలు బరువైన ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఎక్కి తొక్కించి పిడిగుద్దులు గుద్ది ఆయన అసలే బైపాస్ సర్జరీ చేయించుకుని ఉన్నారు కనుక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే విధంగా బిహేవ్ చేసి బహుశా ఆయన హార్ట్ అటాక్తో చనిపోతే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పే కుట్ర చేశారు. దాని మీద లోతుగా విచారణ జరపాలని ఆయన రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు. దీని మీద సీరియస్గా బాగా విచారణ జరపడం కోసం ఒంగోలు ఎస్పీ దామోదర్ గారికి కేసును అప్పగించారు. ఈ కేసులో ఈ పాటికి అడిషనల్ ఎస్పీ విజయపాల్ అరెస్ట్ చేశారు. ఆయన ఇలా తాను తీసుకొచ్చి కొట్టాను అని చెప్పే విషయాన్ని ఆయన అంగీకరించలేదు కోర్టులో కూడా. అయితే ఆ విషయం సాక్ష్యాలు సంపాదించే క్రమంలో పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు ఆయన తీసుకొచ్చి కొట్టినప్పుడు ఆయన గుండెల మీద కూర్చొని ఎక్కి తొక్కిన వ్యక్తి ఎవరు ఇదంతా చేశారు, ఈయన కళ్ళకు గంతలు కట్టింది ఎవరు, ఆ రోజు ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అనే విషయాల మీద లోతుగా దామోదర్ గారు విచారణ చేశారు. ఇప్పుడు హఠాత్తుగా విజయవాడ ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ సభ్యుడు కామేపల్లి తులసీబాబు, ఆయన తెలుగుదేశం పార్టీ కీలక సభ్యుడు, కొడాలి నాని ఓటమికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి అత్యంత ఆప్తుడు, ఆయన వ్యాపార భాగస్వామి, ఆయన గెలుపులో కర్తాకర్మక్రియ ఆయన పనిచేశారు. అలాంటి తెలుగుదేశం నాయకుడికి ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని దామోదర్ గారు 3వ తారీఖు ఒంగోలు రావాలని నోటీసులు ఇవ్వడం అనేది సంచలనం సృష్టించింది. ఒక వాదన ఏంటంటే ఆయనని రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు తీసుకొచ్చి గంతలు కట్టి ఆయన గుండెల మీద ఎగిరి తొక్కి పిడిగుద్దులు గుద్దిన వ్యక్తి ఈ తులసీబాబే అనే ఒక వాదన నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ తులసీబాబు మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా బాగా క్లోజ్ అని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ తులసీబాబుకు నోటీసులు ఇవ్వడం అనేది విషయం సంచలనమైంది. బహుశా ఆ రోజు అలా చెప్తే నేను చేశాను, వాళ్ళు ఒత్తిడి చేస్తే అని చెప్తాడా, లేకపోతే అసలు ఈ రూమర్లు అన్నీ కరెక్టా కాదా అనేది మనకి విచారణ తర్వాత అర్థమవుతుంది.